అందరికీ నమస్కారం. ఎందుకంటే నేను కూడా మనిషినే, మీ అందరిలాగా అట్టా ఇట్లా నేను మనిషినే. తల్లిదండ్రికి పుట్టినోడిని, నాకు పెళ్ళాం పిల్లలు అప్పాజల్లు కుటుంబం బాగానే ఉంది. కానీ అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది కాదట్లా. తల్లి తండ్రు అప్పజల్లు వాళ్ళు వీళ్ళు అంట, అదే పెళ్ళి నాకు పెళ్ళాం పిల్లలు. నాకు తెలియక ఆడుతున్నాను. అందరూ ఉండరు, అందరికీ అన్నీ ఉన్నాయి. తల్లి తండ్రులు ఉండరు. కానీ ఒక్కొక్క చిన్న మాట లేని వాళ్ళ సంగతి నాకు ఎందుకు, ఉన్న వాళ్ళ సంగతి చెప్తాను. తల్లిదండ్రులు మాట వినాలా, అప్పజల్లు మాట్లాడినాలా, అన్నదమ్ముడు మాట్లాడినాలా, భార్య పిల్లలు మాట్లాడినాలా, ఎవరు మాట్లాడాలా? ఈ అవకాశం ఉంటే ఎవరైనా చెప్పండి ఎవరు మాట్లాడాలని. కానీ నా ఆలోచనలు ఏమనిపించిందంటే, వీళ్ళందరూ నా వాళ్ళే. వాళ్ళ మాట్లాడి ఒక రకంగా, వీళ్ళు మాట్లాడిన తల్లిదండ్రులు మాట్లాడిన ఒక రకంగా, అప్పజల్లు మాట్లాడిన ఒక రకంగా, భార్య పిల్లలు మాట్లాడిన ఒక రకంగా, చుట్టాలు మాట్లాడిన ఒక రకంగా, ఇన్ని రకాలుగా నేను అట్టటోని కాదు కూడా. ఎందుకంటే నాకు ఒట్టు ఒక జన్మ ఇచ్చారు, ఊరు తల్లిదండ్రులు ఇచ్చారో, లేకపోతే నేను ఎట్ట పుట్టానో ఏందో, ఎట్ట పెరుగుతున్నానో ఎట్లా. కానీ నాకంటూ ఒక ఆలోచన, నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. నా క్యారెక్టర్ పక్కన నేనే బతుకుతున్నా. అందరూ ఉండరు కాదంటలే, అందరిగా చెబుతున్నా. మీ స్వార్థాల వల్ల ఒకరిని మనిషిని ఇట్లా చేయబాకండి. ఎవరైనా సరే, తల్లి దండ్రులైనా సరే, అప్ప చెల్లెలైనా సరే, భార్య బిడ్డలైనా సరే, చుట్టాలు కూడా నా వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఊరు బతుకు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏదైనా ఇబ్బంది పడితే ఇబ్బంది పడతారు, బాధపడితే బాధే పడతారు. కానీ ఇలా అందరూ ఉండి అనాథలాగా చేయబాకండి. చాలామంది చూసిన భూమి మీద ఎట్టోళ్ళు తాగుబోతాలు అంటున్నారు. మంచోడు ఏం చేస్తుండ్రు? అసలు మంచోడు అసలు మంచోడు చెప్పు, నాకు తెలియకడుతుంది చిన్న మాట. మంచోడు ఊరు మనిషిని మోసం చేసేవాడే ఎదవనా గుట్లేగాడు. నచ్చితే నచ్చినాడు. ఎందుకంటే నా ఫ్యామిలీస్ నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఒకరి ఉద్దేశించింది కాదు, ఏం లేదు. నా ఫ్యామిలీలో నాకు జరిగింది, నా వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది. మీరు నాలాగా బాధపడుతుండ్రో, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏమైనా అట్ట తిరుగుతున్నా అని చెప్పి అవతల ఎగతాలు చేయబాకండి. మన వల్ల మీకు ఫ్యూచర్ ఉంటుంది. మీ క్యారెక్టర్ పక్కన మీరు బతకండి అంతే. ఓకే. మాలకొండయ్య గుర్రికోట మనవన్నే.